హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ వంటలక్కని. ఈరోజు వచ్చేసి మనం అటుకుల చక్కెర పొంగలి, పెసరపప్పు అటుకుల చక్కెర పొంగలి. ఒక కప్పు చక్కెర, ఒక కప్పు మనం ఎండు కొబ్బరి, ఒక కప్పు బెల్లం అండి, ఒక కప్పు ఏమో మనం పెసరపప్పు తీసుకున్నామండి. పెసరపప్పు కడిగి ఫ్రై చేసాం. ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాం. 2-3 సార్లు కడిగేసి ఫ్రై చేసుకుంటున్నాం. ఇప్పుడు అటుకులు కూడా మనం 2-3 సార్లు కడుగుతాం. ఇప్పుడు చూపిస్తాను వీడియోలో. అన్నీ కడిగేసుకున్నామండి. ఇప్పుడు మనము ఇది ఎండు కొబ్బరి 4 స్పూన్లు చక్కెర, 1 కప్పు బెల్లం అండి, 2 ఆలుక్కాయలు అన్నీ వేసి గ్రైండ్ చేస్తున్నామండి. గ్రైండ్ అయ్యాక మనం ఇప్పుడు 2 కప్పులు మనం పాలు పోసుకుంటున్నామండి. మనం అన్ని పాలే వేసుకుంటున్నాం, ఇంకో నీళ్ళు కూడా వేసుకోవచ్చు. 2 కప్పులు మనం పాలు వేసుకున్నామండి. ఫ్రై చేసుకున్నాక పెసరపప్పులను 2 కప్పులు పాలు వేసుకున్నాం. ఆ పప్పు ఉడికేదాకా అలాగా ఫ్యాన్ అలా పక్కన పెట్టాం. ఇప్పుడు మనం ఇంకో ఫ్యాన్ పెట్టి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నాం. కిస్మిస్, జీడిపప్పు, బాదం అండి, నెయ్యి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాం. అటుకులు తీసుకున్నాం. మనం 2-3 సార్లు క్లీన్ చేసుకుంటున్నాం. అటుకులు 1 కప్పు అటుకులు అన్నీ 1 కప్పు తీసుకున్నామండి. ఇలా అన్నీ కడిగేసాక అటుకులు మనం అలా నీళ్ళు పిండేసి తీసుకోవాలండి. వాటర్ ఉండకుండా నీళ్ళన్నీ పిండేసి తీసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి వంటలక్క ఛానల్, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. మీ వంటలక్కకి మీ సపోర్ట్ చాలా అవసరం. ఫీవర్ వంటలక్కకి, కోల్డ్ వచ్చింది, వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంది, ఏమనుకోకండి. మనం ఇప్పుడు బెల్లం వేసుకుంటున్నాం. చక్కెర పొంగల్లో 2 బెల్లం వేసుకుంటున్నామండి. బెల్లం వేసేసాం. పచ్చి కొబ్బరి, బెల్లం, ఆలుక్కాయలు, చక్కెర అన్ని గ్రైండ్ చేసి వేసుకున్నాం. ఇప్పుడు 2 స్పూన్లు మనం నెయ్యి వేసుకున్నామండి. ఎక్కువ శాతం నెయ్యి కూడా పట్టేస్తుందండి. చాలా బాగుంటుందండి స్వీటు. కృష్ణాష్టమి స్పెషల్ అండి స్వీటు. మన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకున్నాం. చక్కెర పొంగల్లో వేసుకుంటున్నాం అండి. చక్కెర పొంగల్ దగ్గర పడింది. చక్కెర పొంగల్ దగ్గర పడిందండి. అందరికీ నమస్తే అండి. ఉంటానండి. బాయ్ అండి.